నకిలీ డాక్యుమెంట్స్ కేసులో కోర్టు ఆదేశాలతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్యాప్తు అధికారుల ముందు హాజరయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేనిని అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు కోర్టు సూచనలతో తమ్మినేని సతీమణి వాణిను ఆముదాల వలస నివాసంలో విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో వీటికి సంబంధించి హైకోర్టు మధ్యంతర ఏదైతే బెయిల్ ఇచ్చింది, షరతులతో కూడినటువంటి బెయిల్, అందులో భాగంగానే ఈరోజు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ SHO ముందు ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే తన కుమారుడు చిరంజీవి నాగ్ పేరిట బలగ సమీపంలో చాపురం ప్రాంతంలో 2-3 కోట్ల విలువైనటువంటి ఏదైతే స్థలం ఉందో దానికి రిజిస్ట్రేషన్ సమయంలో అవకతవకలు పాల్పడ్డారు. మరోవైపు ఏదైతే బతుకున్న వ్యక్తిని చనిపోయినట్లుగా ఏదైతే నకిలీ ధృవపత్రాలు సృష్టించడం, ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడం అంశాలపైన ఈ సీతారాం గారి పైన కూడా కేసు దీనిపైన హైకోర్టుకు వెళ్ళినటువంటి ఏదైతే సీతారాం ఫ్యామిలీకి కొంత ఊరటైతే లభించింది. సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణికి ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. ముఖ్యంగా ఏదైతే వాణి ఏజ్ నేపథ్యంలోనూ, మరోవైపు ఆమె మహిళ కావడంతో ఆమెకి ఇంటికి వెళ్ళి ఆమెను విచారించడం, మరోవైపు ఏదైతే ఈరోజు మనం చూడొచ్చు లోపల ఏదైతే విచారణ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ విచారణకు సహకరిస్తాను అని చెప్పి సీతారాం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ముఖ్యంగా ఏదైతే ఈ నకిలీ ధృవపత్రాల విషయంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ఏదైతే సీతారాం గారు వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మరణ ధృవపత్రంతో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఈ రెండు కీలకంగా కానున్నాయి. ఈ రెండు ఏదైతే తీసుకున్నారో ఆ రెండు పత్రాల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అనే కోణంలోనే దర్యాప్తు ఉంది. ఎందుకంటే ఈయన పేరున రిజిస్ట్రేషన్ కానీ సంతకాలు కానీ ఏవి కూడా లేనటువంటి నేపథ్యంలో నాడు ఏదైతే రిజిస్ట్రేషన్ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు మొదటిసారిగా ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు బెయిల్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి అయితే తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఇంకా ఇది విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి ఏదైతే పోలీసులు ముగ్గురు A1, A2, A3గా ఉన్నటువంటి వాళ్ళని మినహా మిగతా 5 కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. తమ్మినేని సీతారాం కుమారుడు నాకు మాత్రం హైకోర్టులో ఓరట్ లభించలేదు. ఆయనకి బెయిల్ అయితే తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు విచారణ పోలీసులు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, NTV, శ్రీకాకుళం.